హాయ్ నమస్తే ఫ్రెండ్స్, అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ పండగకి నేనైతే ఇంట్లో ఇలా మామిడికాయ పులిహోర అయితే ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా పల్లీలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు ఇలా 1 బై 1 యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండుమిర్చి, కట్ చేసిన ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం సన్నగా తురుముకున్న అల్లం అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అవుతే మంచి స్మెల్ అనేది వస్తుంది. పోపు ఎక్కడ మాడకుండా చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోండి. కొంచెం కలర్ కోసం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తురుముకొని ఒక పెద్ద సైజు మామిడికాయ తురుము అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని సాల్ట్ కూడా వేసేసుకుని టేస్ట్ సరిపడా స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత మనం పొడి పొడిగా ఉడకబెట్టుకున్న రైస్ అయితే ఇందులోకి యాడ్ చేసి మిక్స్ చేసుకోవడమే మనకి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.